సప్తగిరి దూరదర్శన ప్రేక్షకులకు స్వాగతం. పురాణాలు, ఆధునిక శాస్త్ర విజ్ఞానం అనే విషయం గురించి బ్రహ్మశ్రీ ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు గత 2 వారాలుగా శ్రీమద్భాగవత పురాణం గురించి అనేక విశేషాలు మనకి వివరించారు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ హిందూ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. వీటి ద్వారా మనకు దేవతల కథలు, విశ్వం యొక్క రహస్యాలు, సృష్టి రహస్యాలు, ధార్మిక సూత్రాల విలువలు, సమాజానికి ఉపయోగపడే నైతిక విలువలు, మంచి చెడుల మధ్య తేడాలు మనకు తెలుస్తాయి. అంతేకాకుండా చారిత్రక, పౌరాణిక విషయాలు విజ్ఞానాన్ని, వినోదాన్ని, ఆనందాన్ని అందిస్తాయి. సర్వకాల సర్వావస్థలయందు ప్రాంతీయ భాషా భేదాలతో సంబంధం లేకుండా సమసమాజ స్థాపనకు పురాణేతిహాసాలు ఉపయోగపడుతున్నాయనడంలో సందేహం లేదు. వేదాల్లోనివే పురాణాలు. పురాణము అనగా పూర్వం జరిగింది, అయినా కొత్తగా ఉండేది, నిత్య నూతనంగా ఉండేది అని వచనం. 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు, 2 ఇతిహాసాలు, రామాయణం, మహాభారతం మనకు అత్యంత పవిత్ర గ్రంథాలు. వేదవ్యాసుడు పురాణాల కర్త. ఈ గ్రంథాల్లోని అనేక విషయాలను నేటి సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకుంటూ అందరికీ ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ప్రతి పురాణాన్ని 3 భాగాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రతి భాగము గంట నిడివితో పురాణ విషయాలను, విశేషాలను చర్చించటం జరుగుతుంది. ఈ 3వ భాగంలో వ్యక్తిత్వ వికాసము, సామాజిక వికాసము, మానసిక వికాసము అనేటటువంటిది ప్రధానంగా తీసుకుని భారతదేశ విషయంలో ఏ విధంగా మనం ప్రవర్తించాలి, మన ధర్మం ఏమిటి అనే విశేషాలను ఈ రోజున వారు వివరించబోతున్నారు. అయ్యా నమస్కారం. శ్రీమన్నారాయణమూర్తి గారు నమస్కారం. నమః. మీరు చెప్పిన దాంట్లో శాస్త్ర సాంకేతిక చెప్పారు, చాలా వివరంగా చెప్పారు, భక్తి గురించి చెప్పారు. అంటే కేవలంగా భక్తి ఇవేనా, అసలు ఏమన్నా సామాజిక విశేషాలు, ఏమన్నా సమాజానికి ఉపయోగించే విశేషాలు? భక్తి అంటే ఎవరికి వాడిదే, వైయక్తికం అవుతుంది. అది సమాజానికి ఏమందిస్తారు? ముందే అసలు ఏమన్నా భావాలు లేవా, కేవలంగా అంతవరకే పరిమితమా? ఒకసారి వివరించండి స్వామి. అయ్యా తప్పకుండానండి. మీరన్న మాట నిజంగా ఆలోచించదగింది. ఎందుకంటే భాగవతం అనగానే భక్తి, పంచదారలో తీయదనం ఉన్నట్టుగా భాగవతం నిండా భక్తే ఉంది అనేది సందేహం లేని మాటే. అందులో రెండో అభిప్రాయం లేదు. కానీ సతాం ప్రసంగే మమ వీర్య సంవిదః భవంతి హృత్కర్ణరసాయనా కథా. హృదయానికి ఆహ్లాదాన్ని కలిగించేది, చెవికి ఇంపుగా ఉండేవి అయిన కథలు భాగవత కథలు అన్నారు. హృదయానికి ఆహ్లాదం కలగడానికి భక్తి ఒక్కటే కాకుండా మానవతా దృక్కోణం నుంచి పరిశీలించి సాటి మానవుడికి తాను ఏ విధంగా ఉపయోగపడగలుగుతాడు అనే అంశాన్ని కూడా భాగవతం చెప్పింది. అయితే భాగవతం ఏం చెప్పినా దైవభక్తి అనే కోణం నుంచి చెప్తుంది కాబట్టి దైవభక్తి ప్రధానంగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అయితే ఇలాంటి కథలు ఎందుకు చెప్పారు అని అసలు ప్రశ్న వేసుకుంటే భాగవతం ప్రారంభమే ప్రాయేణ అల్పాయుష సర్వే కళావస్మిన్ యుగే జనాః మందాః సుమందమతయః మందభాగ్యాహ్యుపద్రుతః అని ప్రారంభించి, కలియుగంలో మానవులు అల్పాయుర్దాయం కలిగి ఉంటారు, రోగాలతో బాధపడుతూ ఉంటారు, సోమరితనం కలిగి ఉంటారు, మందభాగ్యులుగా ఉంటారు అని వాళ్ళకి సంబంధించిన లోపాలన్నీ చెప్పి అయినా వీళ్ళు తరించాలి అంటే సామాన్య మానవుణ్ణి దృష్టిలో పెట్టుకునే భాగవత పురాణం పుట్టింది అని మనకు అర్థమవుతుంది. గురుగారు మందాహ అన్నారు, మందులు అన్నారు, మళ్ళీ సుమందమతయ అంటే మంచి మందు గలవాళ్ళ? అంటే మందమతి కలవారు అంటే చురుకైన బుద్ధి కలిగిన వాళ్ళు కాదు. అంటే ఎందుకు చెప్పారంటే ఈ మాట, సోమరితనం కలవాళ్ళు పోనీ ఆలస్యంగా మొదలు పెడతారు అంటే చురుకైన బుద్ధి లేదు వేగంగా పూర్తి చేయడానికి. నిదానంగా పూర్తి చేస్తారు అంటే అల్పాయుషాహ,
ఎక్కువ ఆయుర్దాయం లేదు. పోన్లేవయ్యా ఉన్నంత వరకు చేస్తారు అంటే ఆ రోగాలతో నొప్పులతో బాధపడుతూ ఉంటారు. అంటే కలియుగ మానవులకు ఉండే అసౌకర్యాలు, లోపాలు, బలహీనతలు, ఇబ్బందులు అన్నీ ఏకరువు పెట్టి అయినా వీళ్ళు కూడా తరించాలి. లోపాలు ఉన్నాయి కాబట్టి వాడు దెబ్బతినాలి అని కాకుండా లోపాలున్నా కూడా వాళ్ళు కూడా బాగుపడాలి. ఈ బాగుపడడం ఒకటి భక్తిభావం, రెండవది మానవతా దృక్పథం. రెండు అంశాలు కలిసే ఉంటాయి. అసలు భక్తి కూడా మానవతా దృక్పథంతోనే చెప్పారు అని తెలుస్తుంది. ఇప్పుడు శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం అని నవవిధ భక్తులు ఎందుకు చెప్పారు అంటే మానవుల మనస్తత్వాలు అనేక రకాలుగా ఉంటాయి. అందరికీ మనస్తత్వం ఒకే విధంగా ఉండదు కదండి. ఏ రకమైన మనస్తత్వం కలిగిన వారైనా దైవాన్ని ఆరాధించి మంచి మార్గంలోకి వచ్చి వాళ్ళు బాగుపడాలి. వాళ్ళ ద్వారా సమాజం బాగుండాలి. ఒక భక్తుడి వల్ల సమాజం బాగుంటుంది. భక్తుడైన వాడికి సత్ప్రవర్తన ఉంటుంది. సత్ప్రవర్తన ఉంటే సమాజం బాగుంటుంది. అందువల్ల ఈ దృష్టితో నవవిధ భక్తులు ఏం చెప్పినా దైవారాధన, ధర్మాచరణ నాణ్యానికి బొమ్మ బొరుసులాగా రెండు ఉంటాయి. బొమ్మ బొరుసు రెండు ఉంటేనే కదా నాణ్యం పనిచేస్తుంది, ఉపయోగపడుతుంది. దానికి విలువ లేకుండా పోతుంది లేకపోతే. అందుకని ధర్మాచరణకు బలాన్నిచ్చేది దైవారాధన, దైవారాధనకు ఫలంగా ఉండేది ధర్మాచరణ. అందువల్ల ఈ రెండు అవసరమే. అందువల్ల ఈ భక్తి తత్వాన్ని గురించి చెబుతూ కపిలాచార్యుడి నోట వ్యాసుల వారు ఓ మాట పలికించారు. అహం సర్వేషు భూతేషు భూతాత్మా అవస్థిత సదా తం అవజ్ఞాయ మాం మర్త్యః కురుతే అర్చావిడంబనం భస్మన్యేవ హి జుహోతి సహా. ప్రతి ప్రాణి లోపల ఉండే నన్ను నిర్లక్ష్యం చేసి కేవలము నా ప్రతిమను ఆరాధించడంతో సంతృప్తి పడిపోయి మూఢుడుగా మిగిలిపోతే అతడు ఎలాంటివాడు అంటే యజ్ఞగుండంలో అగ్ని చల్లారిపోయిన తర్వాత హవ్య పదార్థాలు సమర్పించడం ఎలాంటిదో అటువంటి పని చేసినవాడు అవుతాడు. అంటే కేవలం మనం అనుకునే భక్తి దైవ ఆరాధన అనే పేరుతో ఉన్నది మాత్రమే పరిమితం కాదని, ఈ దైవ ఆరాధన పేరుతో అందరూ ప్రాణుల్లో ఉండే పరమాత్మని దర్శించి సేవ చేయాలని, అంటే సమాజ సేవ చేయాలని సామాజిక దృక్కోణాన్ని దైవభక్తి వైపు నుంచి చూపిస్తున్నది భాగవతం. అందువల్ల ఇందులో కేవలం దైవభక్తికి సంబంధించిన అంశాలే కాకుండా అందులో లోపల అంతర్గతంగా, అంతర్లీనంగా సామాజిక ధార్మిక అంశాలు కూడా దాగి ఉన్నాయని మనకి అర్థమవుతుందండి. చాలా చక్కగా వివరించారు. అయితే సమాజము అభ్యుదయం చెందాలి అంటే ప్రధానమైనటువంటి విద్య. మొన్న మీరే చెప్పారు, ఏదో మాట్లాడుతున్నప్పుడు అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమస్నుతే అని చెప్పన్నారు. అయ్యా, కాబట్టి సమాజాభ్యుదయానికి అవసరమైన విద్య గురించి ఇందులో ఏదైనా చెప్పారా లేదా? అయ్యా, అది మాకు కావాలి ప్రధానంగా. అసలు వ్యాసుల వారిని భారతీయ వంశ వివర్ధనుడు అన్నారంటే విద్యా కుటుంబం. మనమంతా విద్యా కుటుంబం. ఆ విద్యా కుటుంబానికి పెద్ద వ్యాసుల వారు. మరి అలాంటి వ్యాసుల వారు ఏ గ్రంథంలో అయినా విద్యను గురించి చెప్పకుండా ఎలా ఉంటారు? భాగవతంలో కూడా విద్య ప్రస్తావన చేశారు. ఎలా చేశారు అంటే ప్రహ్లాదుడికి రాక్షస విద్యలు బోధించాలి అని తండ్రి భావించాడు హిరణ్యకశిపుడు. భావించిన పాత్ర రాక్షస పాత్ర, కోరుకున్న విద్య రాక్షస విద్య. కానీ రాక్షస అనే మాట పక్కన పెడితే విద్య వల్ల కలిగే ప్రయోజనం, మానవుడు ఎందుకు విద్య నేర్చుకోవాలి అనే విషయాన్ని అక్కడ ప్రస్తావించారు. పోతన్న గారు చాలా అందమైన మాట చెప్పారు అక్కడ. చదువని వాడు అజ్ఞుండగు. చదివితే ఏమొస్తుందయ్యా అంటే సత్ అసద్ వివేక చతురత కలుగున్ చదువగవలయును జనులకు. ఏదో చదివించేదో ఆర్యులొద్ద చదువుము తండ్రి అన్నాడు అనుకోండి. అందరికీ చెప్పేశాడు. ఒకటి రాక్షస భావాలతో చెప్పినా కూడా ఆ రాక్షసత్వాన్ని పక్కన పెట్టి చూస్తే ప్రతి వ్యక్తి చదువుకోవాల్సిన అవసరం ఉంది. అయితే చదువు అంటే పట్టాలు పొందడం కాదు, అదే విద్యకు పరమార్థం కాదు, పరమ ప్రయోజనం కాదు. సంస్కారాన్ని పొందటం, సంస్కారాన్ని పొందడమే విద్యకు పరమ ప్రయోజనము అన్నది భాగవతం యొక్క అభిప్రాయంగా మనకు కనపడుతుంది. ఎందువల్లంటే సంస్కారవంతులైన వ్యక్తుల సముదాయం మాత్రమే సమాజం. కాబట్టి ప్రతి వ్యక్తి గుణమేదో, దోషమేదో, శాశ్వతమేదో, అశాశ్వతమేదో, సత్పదార్థమేదో, అసత్పదార్థమేదో, ధర్మమేదో, అధర్మమేదో తెలుసుకుని మెలగవలసి ఉన్నది. ఏ వ్యక్తికి ఆ వ్యక్తి సంస్కరింపబడితే సమాజం సంస్కరింపబడుతుంది. సమాజ సంస్కరణ అంటే సమాజానికి స్వరూపమే ఉంది, వ్యక్తుల సంస్కరణే కదా. కాబట్టి వ్యక్తుల సంస్కరణకి విద్య దోహదపడుతుంది. అందువల్లనే ప్రహ్లాదుణ్ణి, నాయనా నువ్వు చదువుకున్నావు కదా, ప్రహ్లాద ఉచ్యతాం తాత స్వధీతం కించిదుత్తమం అని అడిగారు హిరణ్యకశిపుల వారు. చదువుకున్నావు కదా, నువ్వు చదువుకున్న దాంట్లో మంచిది ఏమిటో చెప్పు. ఉత్తమం ప్రత్యేకంగా శ్రేష్టమైంది ఏమిటో చెప్పు అని.
ప్రహ్లాదుడు అన్నాడు కదా, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. చదువుకుంటే సరిపోదు, చదువుల యొక్క పరమార్థం తెలియాలి. విద్య దేనికి వచ్చింది అంటే మానసిక వికాసాన్ని పొందడానికి వచ్చింది, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి వచ్చింది, తోటివారితో ఎలా శాంతియుతమైన సహజీవనం సాగించడం మానవుడు నేర్చుకోవాలో, తోటివారికి ఉపయోగపడే వ్యక్తిగా ఎలా ఎదగాలో తెలియచేసేదే యథార్థమైన విద్య. అది సమస్తమైన విద్యలకు పరమార్థం. ఈ పరమార్థాన్ని తెలియచేసేదే విద్య అనే అభిప్రాయాన్ని భాగవతం ఈ సన్నివేశం ద్వారా చాలా స్పష్టంగా నిరూపించింది. అంతేకాకుండా ఆనాటి వాతావరణాన్ని మనం పరిశీలిస్తే శ్రీకృష్ణుడు ఏ గురువుగారి దగ్గర చదువుకున్నాడో అక్కడే కుచేలుడు లాంటి పేదవాడు కూడా చదువుకున్నాడు. ఇద్దరూ సాందీపని మహర్షి దగ్గర ఒకే గురుకుల పాఠశాలలో చదువుకున్నారు. దీన్ని బట్టి మనకేం తెలుస్తోంది అంటే ఆనాడు విద్య కేవలం సంపన్నులకు మాత్రమే పరిమితం కాలేదు. సామాన్యులు, నిరుపేదలు కూడా విద్యాభ్యాసం పొందే అవకాశాన్ని కలిగిస్తోంది సమాజం. అంటే భాగవతం మనకేం చెబుతోంది, పేదవాడికి విద్యకు అర్హత లేని స్థితి కలిగించకూడదు, పేదవాడు కూడా చదువుకునే అవకాశం కలిగించాలి. అప్పుడు వల్ల సమాజం బాగుంటుంది. అంటే గురువుగారు అందరికీ సమానమైన విద్య, ఒకరికి ఎక్కువ తక్కువ కాకుండా మొత్తం గొప్ప విద్య తక్కువ విద్య కాకుండా, ఇందాక చెప్పారు మీరు ఉత్తమం అన్నారు కదా, దానికి మర్మం అని చెప్పినట్టున్నాడు ఆయన. అవునండి, మర్మం ఎలా అని చెప్పి చాలా బాగుంది. ఈ కృష్ణుడు కుచేలుడు మాట్లాడుకుంటున్నప్పుడు మనకు ఆశ్చర్యం కలిగే అంశం ఏమిటంటే, చెప్పండి, కుచేలుడు రాగానే కృష్ణుడు గురువుగారి ప్రస్తావనతో సంభాషణ ప్రారంభించాడు. కచ్చిత్ గురుకులే వాసం బ్రహ్మన్ స్మరసినూయతః ద్విజో విజ్ఞాయ విజ్ఞేయం తమసః పారమశ్నుతే. ఈ చీకటి నుంచి బయటపడడం. ఏమిటి చీకటి అంటే ఆధ్యాత్మిక సంబంధమైన జ్ఞానం ఒక్కటే వెలుగు కాదు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అంటే సమాజాన్ని అర్థం చేసుకోవడమే, సాటి మానవులకు ఉపయోగపడే వ్యక్తిగా తాను తీర్చిదిద్దుకోవడమే. దీన్ని నేర్పారు మన గురువు గారు. అందువల్ల విద్య అందరికీ అందాలని, అందరూ విద్య ద్వారా సజ్జనులు కావాలని, సత్పురుషులు కావాలని, అందువల్ల సమాజం బాగుండాలని భాగవతం పరోక్షంగా ప్రబోధిస్తోంది అని మనం గుర్తించవచ్చు. అంటే గురుకులంలో మన గురువు గారు చెప్పిన విశేషాల గురించి ముందు ప్రారంభం చేశాడంటారు. అంటే గురువు చెప్పిన విషయాన్ని మనం చివరిదాకా ఉంచుకుని దాన్ని మనం ఆచరించాలని చెప్తున్నాడు ఆయన. అది అద్భుతమైన విషయం చెప్పారండి. తర్వాత ఇది బాగానే ఉంది, కానీ మానవతా దృక్పథంలో ఇంకొంచెం లోపలికి వెళ్ళి ఏమైనా విశేషాలు చెప్పారా? 9వ స్కంధంలో రంతిదేవుడి కథ ఉంది. రంతిదేవుడు ఒక రాజు. అనుకోకుండా అక్కడ కరువు కాటకాలు వచ్చాయి. అతడు ఉన్న సంపదలన్నీ అందరికీ ఇచ్చేసి పేదవాడైపోయాడు. తనకు తన భార్యాబిడ్డలకు ఏమాత్రం ఆహారం కూడా లేని పరిస్థితిలో 48 రోజులు గడిపాడు. ఈ 48 రోజుల తర్వాత ఆహారం దొరికింది. దొరికిన ఆహారాన్ని తాను తన కుటుంబము కలిసి ఆరగించాలి అనుకునే సమయానికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆహారంలో సగం ఆ బ్రాహ్మణుడికి ఇచ్చాడు. ఆయన సంతృప్తి పడ్డాడు, వెళ్ళిపోయాడు. మిగతా ఆహారాన్ని తీసుకుందాం అనుకునే లోపల ఒకడు వచ్చాడు. అతడికి మరికొంత ఆహారం ఇచ్చేశాడు. ఇంకా కొద్దిగా ఆహారం మిగిలింది. ఈ లోపల 4 కుక్కలను వెంట పెట్టుకుని ఒకడు వచ్చాడు. వాడికి మిగతా ఆహారం ఇచ్చేశాడు. ఇంకా నీళ్లు మాత్రమే మిగిలాయి. ఈ నీళ్లు తాగి కడుపు నింపుకుందాం అనుకున్నాడు రంతిదేవుడు తన కుటుంబంతో. ఆహారంతో పోగా నీళ్లు మాత్రం మిగిలాయి. సరిగ్గా ఆ సమయానికి ఒకడు వచ్చాడు. కడుపు చూపించి, బాబయ్య ఆకలితో బాధపడుతున్నాను అన్నాడు. అప్పుడు రంతిదేవుడు చెప్పిన సమాధానం చాలా గొప్ప సమాధానం. అతిథి స్వభిరావృత. కుక్కలతో ఒకడు వచ్చాడు. పానీయమాత్రముచ్చేషం తచ్చైకం పరితర్పణం పాస్యతః పుల్కసో అభ్యాగ్ తపో అదేహ్య శుభాయమే. పానీయం మాత్రమే ఉందయ్యా. తస్య అతికరుణాం వాచం నిశమ్య విపులశ్రవః కృపయా భృశ సంతప్తం ఇదమాహ అమృతవచః. అమృతప్రాయమైన మాటలు మాట్లాడాడు. ఏమిట్రా, నేను ఆకలితో బాధపడుతుంటే ఈ నీళ్ళైనా తాకుండా నువ్వు కూడా వచ్చావే అనలేదు. అమృతప్రాయమైన మాట. న కామయేహం గతిమీశ్వరాణం అష్టర్థియుక్తాం అపునర్భవంచ. నాకు ఏ విధమైన కోరికలు లేవు, మోక్షం కావాలనే ఆలోచన కూడా లేదు. ఆర్తిం ప్రపద్యే అఖిల దేహభాజాం అంతస్థితో ఏన భవంత్య దుఃఖః. పోతన్న గారు చాలా అద్భుతంగా ఈ భావాన్ని వివరించారండి. శరీరధారులకు ఆపద వచ్చిన వారి ఆపదల్ గ్రన్నన మాంచి వారికి సుఖంబులు సేయుట కన్నా ఒండు మేలున్నదే. వ్యాసుల వారి హృదయాన్ని పోతన్న గారు వివరించారు. అంటే సాటి మానవుడి కష్టానికి స్పందించి ఆదుకోవడం మానవుడికి చాలా ముఖ్యం. ఈ మానవీయ దృక్పథాన్ని
చాలా స్పష్టంగా రంతిదేవుడి కథలో భాగవతం మనకు చూపిస్తుంది. ఇంకా ఏమన్నాడు అంటే క్షుత్ త్రుట్ శ్రమో గాత్ర పరిభ్రమశ్చ దైన్యం క్లమశోక విషాద మోహా సర్వే నివృత్తా కృపణస్య జంతో జిజీవిషో జీవ జలార్పణాన్మే. బాగుందండి. నీకు కలిగిన ఈ అలసట, నీ బాధ అంతా తొలగిపోవాలి, ఈ నీరు నీకు సమర్పిస్తున్నాను. ఇతి ప్రభాష్య పానీయం మ్రియమాణ పిపాసయా పుల్కసాయ ఆదదాద్ధీరో నిసర్గకరుణో నృప. నిసర్గకరుణ అన్నారు, సహజమైన కరుణతో. అంటే తెచ్చిపెట్టుకున్నది కాదు, అది సహజంగా ఉండే ప్రేమ. ఈ సహజంగా ఉండే కరుణ ఉన్నప్పుడు కలిగినవాడు నలిగినవాడిని చూసుకుంటే సమాజం ఎంత బాగుంటుందండి. అద్భుతం. ఈ రకమైన ఒక ఆధునిక భావం అనిపించేలాంటి ఒక మానవీయ కోణాన్ని భాగవతం ఈ సందర్భంలో మనకు చూపించింది. బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమయ్యారు, ఈ వీళ్ళంతా పరీక్షించడానికి వచ్చారు. ఇది ఓ చమత్కారమైన కథా వృత్తాంతం. పురాణాల్లో ఇలాంటి కథలు ఉంటాయి కదా. వస్తే నేను ఇంత చేశాను కాబట్టి నాకేమైనా కావాలని అడగలేదు రంతిదేవుడు. సవైతేభ్యో నమస్కృత్య నిస్సంగో విగత స్పృహ వాసుదేవే భగవతి భక్త్యా చక్రే మనఃపరం. పరమాత్మ యందు భక్తి తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదు అన్నాడు. పరమాత్మ యందు భక్తి అంటే సాటి ప్రాణులందరిలో ఆ దైవాన్ని దర్శించడం. ఈ విధంగా భక్తి పేరుతో మానవతా దృక్పథాన్ని భాగవతం రంతిదేవుడి పాత్రలో చాలా అద్భుతంగా మనకు చూపించింది. చాలా బాగుంది. గీతలో కూడా చెప్పింది అదే కదా, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశ. అంతే. వాళ్ళు చేసే పనుల బట్టి చెప్పానన్నాడు కానీ వ్యక్తికి పెట్టలేదు కదా ఆయన కూడా. ఎక్కడ వ్యక్తికి ఏ వ్యక్తికి ఫలానని చెప్పలేదు. లేదుగా మరి. ఆ పని చేత వ్యక్తిని ఎక్కడ దూరం పెట్టమని ఎక్కడో చెప్పలేదు మనకి. కేవలం గుణకర్మ విభాగశ అన్నారు. ఆ విశేషాలని గీతలో చెప్పిన విషయాలు మనకి అద్భుతంగా భాగవతం ద్వారా మీరు తెలియజేశారు. చాలా సంతోషం. అంతేకాకుండా గీతలోనే మీరు ప్రస్తావించారు కాబట్టి గీతలోనే ఇంకో మాట కూడా, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సునిచైవ స్వపాకేచ పండితాహ సమదర్శిన. సమదర్శన స్థితి సమాజానికి మేలు చేస్తుందనే భావాన్ని వ్యాసుల వారు తరచుగా చెప్తూ వచ్చారు, భాగవతంలో కూడా చెప్పారు. చాలా మంచి విషయం చెప్పారండి. లింగ పురాణంలో ఇన్ని తత్వాలు ఉంటాయి అనే విషయాన్ని ఏమైనా ప్రస్తావించారా? ఒకటి దగ్గర నుంచి ప్రారంభించి పరార్థం వరకు ఉండేటువంటి కాలాన్ని చెప్పడం జరిగింది. మోక్షం అనేది ఇది కేవలం ఎవరికో సంబంధించిందే కాదు. మానవుడికి ప్రతివాడు నేను పెరిగిపోవాలి, ఇంకా పెరగాలి, ఇంకా పెరగాలి, ఇంకా పెరగాలి, బ్యాంకులు బ్యాలెన్స్ పెరిగిపోవాలి, బిల్డింగ్లు కట్టేసుకోవాలి, కార్లు ఇంటి ముందు కార్లు ఉండాలనుకుంటుంటాం. ఆశ అత్యాశ బాగా పెరిగిపోయింది. ఈ అత్యాశే కాకుండా దురాశ కూడా పెరిగిపోయింది. అది అత్యాశ దురాశ, ఆశ ఉండాలి అక్కర్లేదా? భాగవతం మనకి ఏమైనా చెప్పింది? హాయిగా ఏ ముక్కుని అందరూ ముక్కు మూసి కూర్చోమంది అక్కడేనాను, అది చెప్పండి మాకు. బాగుందండి. భాగవతంలో మనకి 8వ స్కంధంలో వామన చరిత్ర ఉందండి. వామన అవతారం, వామనుడిగా అవతరించాడు పరమాత్మ. ఏదో దేవేంద్రుడు ఆ పోగొట్టుకున్న రాజ్యాన్ని మళ్ళీ దేవేంద్రుడికి తిరిగి ఇప్పించడానికి, బలిచక్రవర్తిని అదుపు చేయడానికి పై కథలో. ఈ సందర్భంలో ఏం చేశారు అంటే, వటువు రూపంలో వచ్చాడు. ఏం కావాలో కోరుకోవా అంటే 3 అడుగుల నేల అన్నాడు. ఏడు దాత పెంపు సంపు తలపవలదే, నేను ఇంతటి వాడి దగ్గరికి వచ్చి 3 అడుగుల నేల అడుగుతావేమిటయా, ఏమైనా కోరుకో అని వరుసగా పెద్ద జాబితా చెప్పాడు బలిచక్రవర్తి. కానీ వామనుడు సంతృప్తి కావాలి, ఆశ పనికిరాదు, దురాశ అసలే పనికిరాదు. యావంతో విషయా శ్రేష్ఠ త్రిలోక్యామజితేంద్రియం న శక్నువంతి తే సర్వే ప్రతిపూరయితుం నృపా త్రిభిః క్రమైః అసంతుష్టో ద్వీపేనాపి న పూర్యతే. సప్తద్వీపాలు రాసిచ్చినా సరే అసంతృప్తి ఉన్నవాడికి ఇంకేదో కావాలి అనిపిస్తుంది, కానీ వాడు సంతృప్తి పడి ఆనందించడు. నవవర్ష సమేతే న సప్తద్వీపవరేచ్ఛయా సప్తద్వీపాధిపతయో నృపా వైన్యమృగాదయః అర్ధైః కామైర్గతానాం తం తృష్ణాయా ఇతి నశ్రుతం. సంతృప్తి యొక్క ప్రాధాన్యాన్ని చెప్పి, మానవుడు సంపాదించుకోవడం అవసరమే కానీ దానికి ఒక పరిమితి ఉండాలి. ఆ పరిమితి దాటితే అశాంతే మిగులుతుంది, కానీ సంపాదన వల్ల సౌఖ్యం లభించదు సుమా. దీన్నే పోతన్న గారు చాలా చమత్కారంగా వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తం మగులేశమైన 10,000 మానవుడు భావించాలని,
ఇంకా చమత్కారంగా పోతన్న గారు ఏం చేశారు, తెలుగు పద్యం కాబట్టి ఆశాపాశము తా కడు నెడుపు, ఆ దీర్ఘం, షా దీర్ఘం, పా దీర్ఘం, అన్ని దీర్ఘాలు, అందుకని ఆశాపాశము తా కడు నెడుపు. లాగినట్టు అయింది బాగా. అంత పొడుగ్గా ఉంటుంది. పాశం లాగినట్టుగా ఉంది. ఆశ అంత పొడుగ్గా బాగుంది, ఉంటుంది. బాగుంది, చక్కగా చెప్పారు. చెప్పి సంతుష్టుడి 3 జగముల పూజ్యుండు, సంతోషికి ఎప్పుడు జరుగు సుఖము అన్నాడు. సంతోషికి ఎప్పుడు జరుగు సుఖం. జరుగు అంటే సంతోషంతో ఉన్నవాడికి సుఖంగా జరుగుతుంది. అక్కడ చాలా బాగా సంతోషం అంటే చెప్పారు. సంతృప్తి అనమాట. దీనికి ఎదురుచ్చాల మూలం సంతుష్టి. మా గురువు గారు దీనికి మూలం మా సంయుక్త భాగవతం కదా? తప్పకుండా ఉందండి. చెప్పండి. ఎదృచ్చాలాభ సంతుష్టస్య తేజో విప్రస్య వర్ధతే, బాగుంది. తత్ప్రశామ్యత్య సంతోషాత్ అంభసేవ ఆశుసుక్షణి. అగ్ని నీళ్లు పోస్తే చల్లారిపోయినట్టుగా ఆ విధమైన పరిస్థితి ఉంటుంది సుమా. ఈ ఆశని మానవుడు అదుపు చేసుకోకపోతే చాలా ఇబ్బంది పడతాడు. పూట పూటకు జగంబుల ఎదృచ్చాలాభతుష్టుని తేజంబుతోన పెరుగు పరితోషహీనత ప్రభ పెరిగిపోవును జలధార అనలంబు సమయునట్లు అని పోతన్న గారు అనువాదం చేశారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మానవుడు తన సంపదను 5 భాగాలు చేసుకోవాలని, ధర్మాయ, యశసే, అర్థాయ, కామాయ, స్వజనాయ చ పంచధా విభజన్ విత్తం ఇహ అముత్రచ్చ మోదతే. 5 విభాగాలు చేసుకోవాలి. ధర్మం కోసం ఒక విభాగం, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవడానికి ఒక విభాగం, అర్థ సంపాదనని అంటే దీన్ని పెట్టుబడిగా పెట్టి మరింత సంపాదించడానికి, ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి, కామాయ కోరికలు తీర్చుకోవడానికి ఒకటి, స్వజనాయచ తన వారి కోసం ఒకటి. ఇలా 5 విభాగాలుగా చేసుకోవాలి తప్ప మొత్తం సంపద అంతా ఇక సంపద మీదే దృష్టి పెట్టుకుని ఉండడం కాదు. దాన్ని సద్వినియోగం చేయాలంటే ఇన్ని రకాలుగా విభాగం చేసుకోవాలి. ఇది పేరాశ దురాశ లేనప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మానవుడు తన ఆశకు కళ్ళెం వేసి అదుపు చేసుకున్నప్పుడు మాత్రమే సౌఖ్యాన్ని పొందగలుగుతాడు తప్ప లేకపోతే అతడికి శాంతి లేదు, అతడి చుట్టూ ఉన్నవారికి శాంతి లేకుండా ఉండే పరిస్థితి వస్తుంది అనే చక్కని ప్రబోధాన్ని వామన చరిత్ర ఆధారంగా చేసుకుని మానవాళికి అనుగ్రహించింది భాగవత పురాణం. బాగుంది గురుగారు. తర్వాత మనకు అవసరమైనటువంటిది జీవనం గడవాలి అంటే ప్రధానంగా వివాహం ఉండాలి. వివాహం చేసుకుంటేనే, వివాహంతోనే వ్యక్తి సంపూర్ణుడు అవుతాడు. అందులో గృహస్థాశ్రమైనటువంటిది చెప్పినట్టు ప్రకారంగా బధిర పంగవంధ భిక్షుక బ్రహ్మచారి మొదలైన వాళ్ళందరూ కూడా ఈ వివాహ వ్యవస్థే ఆధారం అన్నారు కదా, గృహస్థాశ్రమమే. ఆ వివాహ వ్యవస్థ గురించి మనకి భాగవతంలో ఉన్న విశేషాలు చెప్పండి కొంచెం. వివాహ వ్యవస్థ భాగవతం ప్రధానంగా భక్తి భావాన్ని గురించే చెప్పింది, యోగాన్ని గురించి చెప్పింది, సన్యాస దీక్షల గురించి చెప్పింది, అవధూతల్ని గురించి చెప్పింది, జ్ఞాన సముపార్జన గురించి చెప్పింది. మరి ప్రత్యేకించి వివాహం యొక్క ప్రాధాన్యాన్ని గురించి చెప్పడానికి అవకాశం కనపడదు. కానీ వ్యాసుల వారు ఏం చేశారంటే, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఏ మంచి విషయాన్ని చెప్పడానికైనా ఆయన ప్రయత్నం చేశారు. ఎందుకంటే విజ్ఞాన సర్వస్వం వ్యాసుల వారే ఒక విజ్ఞాన సర్వస్వం. అందువల్ల ఆయన ఏ విషయాన్నైనా చెప్పగలుగుతారు. భాగవతంలో 10వ స్కంధంలో రుక్మిణీ కళ్యాణ కథావృత్తాంతం మనకు తెలుసు. ఆ రుక్మిణీ కళ్యాణ కథావృత్తాంతంలో మనకి ఏం కనపడుతుంది అంటే, అన్న అయిన రుక్మిణీదేవికి అన్నగారు ఆయన రాజకీయమైన ప్రయోజనాలు ఆశించి జరాసంధుడిని మంచి చేసుకోవడం కోసం శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు రుక్మిణీదేవిని. రాజకీయ ప్రయోజనాల కోసం. అదంతేగా మరి జరాసంధుడు సార్వభౌముడు, మరి ఆయనతో స్నేహం చేయాలి అంటే, సంబంధ బాంధవ్యాలు ఉంటే బాగుంటుంది అనుకుంటే ఆయనకి నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేయాలి. ఆయనకి నచ్చిన వాడు శిశుపాలుడు. ఈ శిశుపాలుడు రుక్మిణీదేవికి ఏ విధంగానూ సరిపోయేవాడు కాదు. రుక్మిణీదేవి సకల సద్గుణ రాశి, ఆ శిశుపాలుడు అన్ని దుర్గుణాలు కలిగిన వాడు. ఆమె చాలా బాధపడింది, కృష్ణుడికి మనస్సు ఇచ్చింది. మనస్సిస్తే ఆ అగ్నిజ్యోతుని ఆధారం చేసుకుని కబురు పెట్టింది. కృష్ణుడు వచ్చాడు, ఆమెను రాక్షస వివాహ పద్ధతిలో తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఇది క్షత్రియులకు ధర్మశాస్త్ర సమ్మతమైన అంశమే. అయితే ఇక్కడ ఏం చెప్తోంది భాగవతం అని ఆలోచిస్తే, కూడని వివాహాన్ని పెద్దలు సంకల్పించినప్పుడు ధర్మబద్ధంగా తనకు నచ్చిన వివాహం చేసుకోవాలి. పెద్దలు కూడా జాగ్రత్తగా ఆలోచించి అమ్మాయి క్షేమానికి తగిన వరుణ్ణి మాత్రమే ఎన్నిక చెయ్యాలి. అప్పుడే వాళ్ళ దాంపత్యం ఆనందంగా ఉంటుంది. అంటే వాళ్ళకేదో లోపాలకి అత్యాశలకు పోయి లేనిపోని ఆ సంబంధాలు పట్టుకొచ్చి పెట్టకుండా అది ఆ అమ్మాయి యొక్క అంటే కన్య యొక్క ఇష్టాన్ని గ్రహించి వివాహం చేయాలి అనేటటువంటిది ఇందులో తెలిసింది. ఒకవేళ చేయకపోతే ఆవిడ తన ఇష్టం వచ్చిన వాడిని తీసుకోవచ్చు అని కూడా మనకి అది అంటే సర్వగుణ సంపన్నుడైన వాడిని, అది ఇప్పుడు ఇష్టమైన వాడంటే తెలియనివాడు కాక గాంధర్వ వివాహం ఒకటి, అది రాక్షస వివాహం ఒకటి క్షత్రియులకి శాస్త్రసమ్మతమైంది. అవును. ఇందులో రాక్షస వివాహం చేసుకోవాల్సిన అవసరం
కలిగింది రుక్మిణీదేవికి. ఎందువల్ల రుక్మిణి యొక్క ప్రవర్తన కారణం. దాని భేదం చెప్పగలరా కొంచెం? రాక్షస వివాహం అండి, గాంధర్వ వివాహం అంటే వధూవరులు ఇద్దరూ పెద్దలకు చెప్పకుండా రహస్యంగా వారు సొంతంగా వివాహాన్ని నిర్ణయించుకుని చేసుకోవడం. రాక్షస వివాహం అంటే వధూవరులిద్దరికీ ఒకరి పట్ల ఒకరికి ఇష్టం ఉంది, పెద్దలకు సమ్మతం కాదు. అందుకని వరుడు వధువు యొక్క కోరిక మేరకు ఆమెను తన దగ్గరకు తీసుకుని పోయి తన బలాన్ని ప్రయోగించి, అక్కడ చమత్కారంగా పోతన్న గారు భవదీయ శౌర్యమే ఉంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చేదన్. ఉంకువ అంటే కన్యాశుల్కం. నీ పరాక్రమాన్ని కన్యాశుల్కంగా వెచ్చించి నన్ను తీసుకెళ్ళవయ్యా అంది. అంటే పురుషుడికి ఇవ్వడం కాదు, కట్నం వీడికి ఇవ్వడం కాదు, ఆవిడకే ఇవ్వాలి. సరే, భలే చెప్పారు. అది పరాక్రమం ఇవ్వాలన్నమాట. పరాక్రమం ఆధారం చేసుకుని శిశుపాలుడు, జరాసంధుడు మొదలైన వాళ్ళని యుద్ధంలో ఓడించి నన్ను తీసుకువెళ్ళు అని అడుగుతోంది. గౌరవంగా చెప్పాడు. అది సామర్థ్యాన్ని ఉపయోగించుకుని సంస్కారపూర్వకమైన వివాహాలు జరగాలి అంటే ఇద్దరికీ అనురూపత ఉండాలి. వధూవరులిద్దరూ ఒకరికొకరు తగిన వాళ్ళుగా ఉండాలి. అన్ని మంచి గుణాలు ఉన్న అమ్మాయిని తీసుకెళ్ళి ఎవడో పనికిరాని వాడికి ఇస్తే ఆమె జీవితం అంతా దెబ్బతింటుంది. అలా ఒక అమ్మాయి జీవితాన్ని పణంగా పెట్టి తన రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం అనేది ఎంత మాత్రమూ తగదు. అప్పుడు పరిస్థితులు వేరుగా ఉంటాయనే విషయాన్ని రుక్మిణీ కళ్యాణ కథా వృత్తాంతం ద్వారా భాగవతం మనకి హెచ్చరిక చేస్తోంది. అందువల్ల ఆ రథంలో వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళిద్దరూ కలిసి. అమ్మవారి ఆలయం దగ్గరికి వచ్చాడు కృష్ణ పరమాత్మ, రుక్మిణీదేవితో కలిసి వెళ్ళిపోయాడు. ఈ సన్నివేశం మనకేం చెప్తోంది అని ఆలోచిస్తే, వివాహాలు నిర్ణయం చేసేటప్పుడు యోగ్యతలు పరిశీలించాలి, కానీ లౌకికమైన, రాజకీయమైన, ఆర్థికమైన ప్రయోజనాలు పరిశీలించరాదు. అప్పుడు వివాహాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. మంచి ఫలితాన్ని ఇవ్వాలి అంటే రాజకీయ ప్రయోజనం కాక అమ్మాయి మనస్సు, యోగ్యతలు పరస్పరం సరిపోయేవి ఉండాలి. ఇది చాలా అవసరం అనే భావాన్ని రుక్మిణీ కళ్యాణం ఆధారంగా భాగవతం నిరూపిస్తోంది అని మనకు అనిపిస్తుంది. ఇక్కడ ఒక విషయం వస్తుంది గురువుగారు. అయ్యా, వారిద్దరు వివాహం చేసినప్పుడు కూడా రహస్యంగా ఎత్తుకుందని పారిపోకు, దొంగతనంగా వెళ్ళిపోతాం, గోడలు దూకి పారిపోతాం అంటలేదు ఆవిడ కూడా. ధైర్యంగానే వెళదాం మనము, అంతే, అందరికి తెలియజేసి వెళదాం, మనం నీ యొక్క పరాక్రమం చేత నన్ను తీసుకెళ్ళు, అది నీ గౌరవం ఉంటే నాకు గౌరవంగా ఉంటుంది చెప్పండి. అది అర్థమవుతుంది నాకు. అది కూడా ఉందంటారా? అంతే కదండి, పరాక్రమాన్ని వెచ్చించే తీసుకెళ్ళమంటుంది. ఇది మనకు ఆశ్చర్యం ఏంటంటే, సీత కూడా అలాగే ఉంది. నా వీపు మీద కూర్చోమ్మా తీసుకెళ్ళిపోతా అన్నాడు హనుమంతుడు. ఇది గౌరవం కాదు నాయన, రాముడు రావాలి, రావణ సంహారం జరగాలి, లంకను పట్టు పట్టాలి, అప్పుడు తీసుకెళ్ళాలి, అదే గౌరవం. ఇది మన భారతీయ సంప్రదాయం. అది భారతీయ సంప్రదాయం, పారిపోవడం కాదు. సీతమ్మ ఏ సమాధానం చెప్పిందో పరోక్షంగా రుక్మిణి కూడా అలాంటి సమాధానమే చెప్పింది. ఎందుకంటే ఆ లక్ష్మీ స్వరూపిణి కాబట్టి. అంతే కదా. ఇది అవతార వృత్తాంతం పక్కన పెడితే దంపతుల యొక్క అన్యోన్యత చాలా ముఖ్యం సుమా అనే విషయాన్ని వివాహ వ్యవస్థలో దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది అనే మాట భాగవతం మనకు తెలియజేస్తోంది. అయితే గురువుగారు ఇంకో విషయం, మనం జీవనం తర్వాత అందరికీ తప్పదు, ఎందుకంటే పుట్టినవాడు మనకు తప్పదు కదా. జాతస్య ధ్రువో మృత్యుహో అన్నారు, ధ్రువం జన్మ మృతస్య చ అన్నారు. అలాగే జీవితము మరణము వీటి యొక్క విశేషాల్లో మనం మానవుడు దేన్ని ఎలా గుర్తించి ఏ విధంగా ముందుకెళ్ళాలి? పుడుతున్నాడని చెప్పి ఆనందించేయాలా, పోతామేమని భయపడిపోయి పారిపోవాలా, ఎక్కడికి దాక్కుందాం వీళ్ళు ఎక్కడికైనాను, ఏం చేసి ఎలా ఉండాలి మానవుడు? అది కూడా కొంచెం చెప్పండి మాకు. జీవితం మరణం అనే విషయాలని భాగవతం ఒక విధంగా నిశ్చితంగానే పరిశీలించి చెప్పింది అని మనం గమనించవచ్చండి. ఎందువల్లంటే పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు. కానీ మరణం తప్పదు కాబట్టి అయ్యో మరణం వస్తుంది అని దిగులు పడుతూ ఉంటే, ఓ సంవత్సరానికి చచ్చిపోతావయ్యా నీవు, అనారోగ్యం వచ్చింది అని చెబితే ఆ దిగులతో 2 నెలలకే చచ్చిపోతాడు. కాబట్టి మరణాన్ని గురించి భయపడడం వల్ల ఉపయోగం లేదు. పోనీ భయపడితే మరణం రాకుండా ఉంటుందా? భయపడినా కూడా మరణం వచ్చి తీరుతుంది. కాబట్టి మరణాన్ని గురించి భయపడడం కాక మరణించే లోపల కర్తవ్యాన్ని పాటించడానికి మానవుడు ప్రయత్నం చేయాలి, మరణం అనివార్యమని గుర్తించాలి అనే విషయాన్ని భాగవతం 2-3 సన్నివేశాల ద్వారా మనకు తెలియజేస్తుంది. ముఖ్యంగా పరీక్షిత్ మహారాజు వృత్తాంతమే తీసుకుందాం. ఆయన భాగవతం శ్రవణం చేసిన వ్యక్తి. పరీక్షిత్తే లేకపోతే భాగవతం పుట్టే అవకాశమే లేదు కదా. పరీక్షిత్ కోసమే భాగవతం పుట్టింది. ఆ పరీక్షిత్తు భాగవతం వినడానికి ఏం కోరుకున్నాడు? ఏది వింటే మరణించే లోపల నేను బాగుపడతానో, సంతోషాన్ని పొందుతానో అది చెప్పండి అన్నాడు. ఏది వింటే నాకు మరణం తప్పిపోతుందో అది చెప్పండి. అల్లా మరణాన్ని తప్పించుకోవాలి. చెప్పండి ఒకసారి. ఏది వింటే మరణించే లోపల నేను సంస్కారం పొందగలుగుతాను, భవిష్యత్ జన్మల్లో సక్రమమైన ప్రవర్తన కలిగిన వాడుగా ఉంటాను, ప్రశాంతతను అనుభవిస్తాను, మోక్ష సామ్రాజ్యానికి అర్హత సంపాదించుకోగలుగుతాను, అది నాకు తెలియచేయండి అని అడిగాడు తప్ప నేను ఏం తెలుసుకుంటే మరణాన్ని తప్పించుకోవచ్చో చెప్పండి అని అడగల.
మరణం తప్పించుకోవాలనుకోవాలి ఆయన. అవును. ఈ శాపాన్ని తప్పించుకోవాలనుకోవాలా. ఈ కలిగిన పాప సంకల్పం కారణంగా నేను ఆ శమీక మహర్షిని అవమానించాను. కాబట్టి ఇలాంటి పాప సంకల్పాలు నాలో రాకుండా ఉండడానికి ఏం చేయాలి అని ఆలోచించాడు. గ్రహించాడు, ఆయన చేసిన తప్పని గ్రహించాడు. గ్రహించి మరణం తప్పించుకోవాలనుకోవాలా. ఏం చేశాడు గురుగారు ఒకసారి ఆయన చెప్పండి. ఆ శమీక మహర్షి ఉన్న ఆశ్రమానికి వెళ్ళాడు. వేటాడి అలసిపోయి నీళ్ళు అడిగాడు దప్పిక కలిగి. ఆయన ఏదో తపస్సమాధిలో ఉండి వినిపించుకోలేదు. ఇది కోపం వచ్చింది. అక్కడ చచ్చిపడిన పావు ఉంటే ఇంటి కోపున మృతోరగమును కొని వచ్చి మారు మాటాడకయున్న మధ్యనకు అంశతలంబున పెట్టి దుర్మద క్రీడ చరించు రాజు అని ఆ శృంగి వచ్చిన తర్వాత ఆగ్రహించాడు. చచ్చుబో నేటికి 7వ నాడు తక్షక ఫణీంద్ర విషానల హేతి సంహతిన్. ఈ తక్షకుడి విష అగ్నికి ఆ సర్పము యొక్క కాటుకి మరణించుగా కానీ శపించాడు. అంటే గురుగారు యథాపరాధ దండానం అని ఉపయోగిస్తుంటారా? అంతే. చేసిన తప్పుకు సరైన దండన. అంటే పావును తెచ్చాడు కాబట్టి పాము చేతనే నువ్వు చావాలని చాలా గొప్పగా చెప్పారండి. మనం ఎంత తప్పు చేయటం మనం. కానీ పాపం శమీకుడు ఎంత ఎదిగిన మహానుభావుడు అంటే, ఒరే ఎందుకురా దేశాన్ని పరిపాలించే రాజు కలిపురుషుడి ప్రభావాన్ని ఆపి ప్రజలందరికీ సుఖాన్ని కలిగిస్తున్నాడు. తొందరపడి ఇంత చిన్న మాటకి మన వాకిట్లోకి వచ్చి మంచినీళ్ళు అడిగిన వాడికి మంచినీళ్ళు ఇవ్వకపోగా భయంకరమైన మరణం శాపం రూపంలో ఇవ్వడం న్యాయం కాదని, ఇంకా తప్పించలేం కనుక కబురు చేస్తే బాగుంటుందని కబురు చేశాడు. అంటే తనకు చేసినటువంటి అవమానాన్ని దాన్ని లెక్క చేయకుండా అది మళ్ళీ మహారాజు యొక్క దేశక్షేమం కోరి మహారాజుకి దానికి ఏం చేయాలో కూడా పంపిస్తున్నాడు. కామక్రోధాలను జయించడమే యథార్థమైన బ్రహ్మజ్ఞానం అనే మాట ఆచరించి చూపించిన చాలా బాగుందండి శమీక మహర్షి. అందుకే ఆయనకి శమీకుడు అని పేరు పెట్టారు. అంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన మహానుభావుడు. పేరు కూడా కుమారుడు మరి చిన్న వయస్సు కదా, పోట్లు పొడిచే లక్షణం ఉంటుంది. అందుకని శృంగి అన్నాడు, శృంగాలు కలిగిన వాడు. ఆ పేర్లు పెట్టడంలోనే ఆ స్వభావాన్ని మనకు ఆ పాత్రల యొక్క స్వభావం ద్వారా వ్యక్తిత్వాన్ని మనస్తత్వాన్ని తెలియజేస్తోంది భాగవతం. ఈ శృంగి కాబట్టి ఆగ్రహించాడు, కానీ శమీకుడు ఓర్చుకున్నాడు. సరే కబురు పెట్టారు. కబురు పెడితే ఆయన నేను చేసిన తప్పుకు ఫలితం అనుభవిస్తాను, కానీ నాకు మరణాన్ని తప్పించుకోవాలని కోరిక లేదు, నేను సంస్కరింపబడాలని కోరుకుంటున్నాను అన్నాడు. ఇది మరణం విషయంలో ఉండవలసిన ఒక దృక్పథం. ఎందుకంటే మృత్యువుని జయించడం ఎవరికీ సాధ్యం కాదు. జాతస్య హి ధ్రువో మృత్యు. కానీ మానవుడు ఏం చేయాలి? మృత్యు భయాన్ని జయించాలి. మృత్యు భయాన్ని జయించి ఏం చేయాలి అంటే మృత్యు వచ్చేలోగా చేయవలసిన అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాలి. జననం మన చేతిలో లేదు, మరణం మన చేతిలో లేదు. జనన మరణాలకు మధ్య ఉన్న జీవితంలో కర్తవ్యం ఒక్కటే మన చేతిలో ఉంది. కాబట్టి దైవం మీద భారం వేసి ఆ కర్తవ్యాన్ని నిండు మనస్సుతో నిర్వహించడం అన్నదే మానవుడు చేయవలసిన పని అనే విషయాన్ని చెప్పారు. అందుకని ఆ పరీక్షిత్తుకి చిట్ట చివరికి ప్రబోధం అంతా అయిపోయిన తర్వాత శుకయోగేంద్రుల వారు తంతు రాజన్మరిష్యేతి పశుబుద్ధిమిమాం జహి ఏను మృతుండనౌదునని ఇంత భయంబు మనంబు లోపలన్ మానుము సంభవంబుగల మానవ కోట్లకు చావు నిక్కమౌ కాన హరిందలంపుము. కాబట్టి పుట్టిన ప్రాణికి మరణం అనివార్యమనే విషయాన్ని పరీక్షిత్తుతో పాటు మనం అందరం కూడా గమనించాలన్నది భాగవతం యొక్క అభిప్రాయం. గమనించి ఏం చేయాలి అంటే భయాన్ని జయించి కర్తవ్యం మీద దృష్టి పెట్టాలి. అదే ఈ మరణాన్ని గురించే ఇంకో వృత్తాంతం కనబడుతుంది మనకి. చెప్పండి. దేవకి వసుదేవులకు పెళ్లి చేసి కంసుడు స్వయంగా తానే రథంలో కూర్చోబెట్టి తీసుకెళ్తున్నాడు. ఒరే ఇంత ఉత్సాహంగా తీసుకెళ్తున్నావు కంసుడా, ఈమెకు పుట్టబోయే 8వ సంతానం నిన్ను సంహరిస్తాడు అని ఆకాశవాణి చెప్పింది. వెంటనే రథం మించి దూకాడు, వరలో నుంచి కత్తి తీశాడు, చెల్లెల్ని కిందికి లాగాడు, చంపేస్తానన్నాడు. దిల్లి మీద అంత ప్రేమ పోయింది ఒకసారి. ఏదో ఒక మాట వినగానే అప్పటిదాకా ఉన్న ప్రేమ పోవడమే రాక్షసత్వం అంటే మారిపోయాడు. వెంటనే వసుదేవుడు పరిస్థితి అర్థం చేసుకుని, ఏమయ్యా అన్నగారివి కదా, చెల్లెలకి చీరాసారా ఇవ్వాలి కానీ ఇలా చేస్తావా ఏమిటి? మాకు పుట్టబోయే 8వ సంతానం కదా నిన్ను చంపేది, నీ అధీనంలో పెట్టుకో, నువ్వు ఏం కావాలంటే చేసేసుకో. ఆ పుట్టిన పిల్లల్ని ఈ నడివీధిలో ఇలా కాళ్ళపారాని ఆరని కొత్త పెళ్లి కూతురు ఇలా చంపుకుంటే నువ్వు పిరికివాడివని దుర్మార్గుడు అని లోకం అనుకుంటుంది కదా అని నచ్చజెప్పాడు. ఇదేదో తనకు అనుకూలంగా ఉంది కదా అనుకున్నాడు కంసుడు. కానీ వసుదేవుడు ఏమడుగుతున్నాడు చూడండి, ఏ 8వ సంతానం నిన్ను చంపుతుందో బావా, ఆ 8 మందిని కంటూనే ఉంటాం, మేము దాంపత్య జీవితం గడుపుతూనే ఉంటామని అడిగాడు అనమాట. మొదటిది బాగుంది. అంటే వసుదేవుడు అడిగింది కంసుడు తనకు అనుకూలంగా ఉందనుకున్నాడు, కానీ దైవ ప్రణాళికకు అనుకూలంగా ఉంది. ఎందువల్ల అంటే పుట్టిన ప్రాణికి మరణం తప్పదు. అంటే కృష్ణుడు ఏ పరిస్థితుల్లో పుట్టాడు మనం జాగ్రత్తగా చూస్తే, కృష్ణావతారం అవతారమూర్తి దైవం అనే మాట పక్కన పెడితే, రాముడు జీవితం అంతా కష్టాలు పడ్డాడండి అంటాం మనం. కృష్ణుడు కులాసాగా ఆడుకున్నాడండి, ఆడపిల్లల
కోకలకి ఆవు దూడల తోకలకి ముడిపెట్టి జీవితం అంతా విలాసంగా గడిపాడు అంటాం మనం. ఏం విలాసంగా గడిపాడండి? పుట్టగానే కబురు పెట్టండి చంపేస్తానన్న పరిస్థితుల మధ్యలో పుట్టాడు. అంటే మృత్యుముఖంలో పుట్టాడు. అది చెరసాల్లో. మృత్యుముఖంలో పుట్టి అయ్యో నేను మృత్యుముఖంలో పుట్టానని ఏనాడు ఏడవలా. మృత్యుముఖంలో పుట్టి కూడా బ్రతుకంతా మురళీగానంగా గడిపాడు కృష్ణ పరమాత్మ. మృత్యుముఖంలో పుట్టి కూడా మురళీగానంగా జీవితాన్ని గడపడమే యోగము అంటే. ఈ దివ్యస్థితిని మానవులు సంపాదించుకోవాలని తన అవతార జీవన వైఖరి ద్వారా కృష్ణ పరమాత్మ లోకానికి ప్రబోధిస్తున్నాడని చెప్పడమే వ్యాసుల వారి యొక్క అభిప్రాయం. అందువల్ల మృత్యువుని గురించి భయపడడం అనవసరం. ఎంత భయపడినా మృత్యువు వచ్చే తీరుతుంది. పోన్లే వీడు భయపడుతున్నాడు కదా అని జాలిపడి వదిలేస్తుందా? అది జరగదు. ఈ సత్యాన్ని గుర్తించమంటోంది భాగవతం. ఎప్పుడైతే మానవుడు మృత్యు భయాన్ని వదిలేశాడో కర్తవ్యం మీద శ్రద్ధ పెరుగుతుంది. ఆ వ్యక్తి కర్తవ్యం మీద శ్రద్ధ కలిగిన వాడైతే సమాజానికి మేలు చేస్తాడు, కుటుంబానికి మేలు చేస్తాడు, తాను సంస్కారవంతుడిగా జీవిస్తాడు, కూడని పనుల జోలికి వెళ్లకుండా ఉంటాడు, నిబ్బరంతో ప్రవర్తిస్తాడు. ఇది చాలా అవసరం. సమాజ అభ్యుదయానికి వ్యక్తి ఈ విధమైన పద్ధతిలో ఎదగడం వల్ల జాతికి మేలు కలుగుతుందనే భావాన్ని భాగవతం ఇక్కడ మనకు తెలియజేస్తోంది అని అనిపిస్తుంది. లింగ పురాణంలో ఇన్ని తత్వాలు ఉంటాయి అనే విషయాన్ని ఏమైనా ప్రస్తావించారా? ఒకటి దగ్గర నుంచి ప్రారంభించి పరార్థం వరకు ఉండేటువంటి కాలాన్ని చెప్పడం జరిగింది. మోక్షం అనేది ఇది కేవలం ఎవరికో సంబంధించిందే కాదు. మరణము తప్పదు, కానీ ఆ మరణాన్ని మనం ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి. ఎదుర్కోవడం అంటే ఆ సమయంలో మిగతా సమయాల్ని మనం జాగ్రత్తగా భగవన్నామస్మరణతో, అదే కదా చెప్పింది, హరినామస్మరణ చేసుకుంటే కొంతవరకు తర్వాత జీవితానికి ధార్మిక జీవనానికి సహకరిస్తుంది. అది హరినామస్మరణ దేనికి అంటే కాలక్షేపం కోసం కాదు, అది కర్తవ్యానికి కరదీపికగా మారి ధార్మికమైన జీవనానికి దోహదం చేస్తుంది. అందుకే జీవితం మరణం జంతో గతి స్వేనైవ కర్మణా రాజన్ తతో అన్యో నాస్తి అస్య ప్రదాత సుఖ దుఃఖయో. దైవ నిర్ణయం ప్రకారమే జరుగుతాయి, కానీ మరొకడు ఎవడో వచ్చి నీకు సుఖాన్నో దుఃఖాన్నో కలిగించడం అన్న ప్రశ్నే లేదు మహారాజా. ఈ అద్భుతమైన సందేశాన్ని బాగుందండి ఈ భాగవతం మనకు ప్రసాదిస్తోంది అని అనిపిస్తుంది. కాబట్టి జీవనానికి మరణానికి మధ్య ఉండే కర్తవ్యం మీద మాత్రమే సాధకుడు దృష్టి పెడతాడు. దానివల్ల సమాజం బాగుంటుందనే భావాన్ని ఈ వంకతో భాగవతం జాతికి ప్రబోధిస్తుంది. జీవనాన్ని ఈ విధంగా గడపాలనేటువంటి దాన్ని ధర్మబద్ధంగా అని ప్రత్యేకంగా చెబుతున్నారు, తెలియజేస్తారు. ధర్మం అనే ప్రధానం. ధర్మం లేకుండా మనకి ఉపయోగం లేదు కదా. మరి అన్ని ధర్మాదర్థ ప్రభవతి, అది ధర్మంతోనే అన్నీ ఉన్నాయని చెప్పన్నారు. ఇక్కడికి బాగుంది గురుగారు. ఇంకొక ప్రధాన ప్రశ్న ఏంటంటే సమాజంలో తల్లిదండ్రులు, కుటుంబ వ్యవస్థ, ఈ కుటుంబంలో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు, చిన్నవాళ్ళు పిల్లలు, వాళ్ళు వీళ్ళ మాట వింటాం, వీళ్ళు వాళ్ళ మాట వింటాం, మాటలు వినకపోవటము, వాళ్ళ బాధ్యతలు ఏమిటి, వీళ్ళ బాధ్యతలు ఏమిటి, అసలు ఏమన్నా మనకి భాగవతంలో చెప్పారా? మామూలుగా ఏమిటంటేనండి, పరంపరాగతంగా కుటుంబ వ్యవస్థ ఒక పద్ధతిలో వస్తుంది ప్రాచీన కాలం నుంచి. కుటుంబానికి తండ్రి పెద్దగా ఉండడం, ఆ తండ్రి మాట కుటుంబ సభ్యులందరూ పాటించడం, అందరూ ఒకే భావంతో ఉండడం, ఇది కుటుంబ వ్యవస్థ హాయిగా సాగిన విధానానికి కారణమైంది. కాలక్రమేణా పాశ్చాత్య నాగరికత యొక్క ప్రభావం కారణం కావచ్చు, ఇంకా ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి రకరకాల ఆలోచనలు ఇందులో పెరగడం వల్ల వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ ఏర్పడడానికి పునాది అనే విషయం మర్చిపోయి, వివాహం ధర్మం కోసమని మర్చిపోయి, వివాహం విలాసం కోసం అనే భ్రాంతి ఏర్పడడం వల్ల రకరకాల ఆలోచనలు మారిపోయి ఇవాళ కుటుంబ వ్యవస్థ చాలా బాధాకరంగా రూపొందుతుంది. భాగవతం కృష్ణుణ్ణి ఆరాధ్యమూర్తిగా మాత్రమే కాక ఒక గొప్ప ఆదర్శమూర్తిగా కూడా చూపించింది. కంస సంహారం చేశాడు కృష్ణుడు. మధురా నగరానికి వచ్చి కంసుడిని సంహరించిన తర్వాత చెరసాల్లో ఉన్న తల్లిదండ్రులని విడిపించాడు. విడిపించి వాళ్ళ రెండు చేతులు పట్టుకుని భోరున ఏడ్చాడు. కృష్ణుడు కన్నీళ్లు కార్చి దుఃఖాన్ని ప్రకటించిన సన్నివేశం అదొక్కటే కనపడుతుంది మనకి. కృష్ణుడు ఇప్పుడు బాధపడలేదు. మొత్తం కృష్ణావతారం మొత్తం మీద, కృష్ణావతారం మొత్తంలో ఎక్కడ భారత భాగవతాల్లో ఎక్కడ కృష్ణుడు బాధపడ్డ సన్నివేశం కనపడదు మనకి. ఇక్కడ బాధపడ్డాడు. సాధారణంగా లోకంలో బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళయ్యి వాళ్ళకి రెక్కలు వచ్చిన తర్వాత, వాళ్ళకి స్వాతంత్రం వచ్చాక తల్లిదండ్రులను పట్టించుకోకుండా కష్టాల పాలు చేస్తే చేయవచ్చేమో, కానీ నేనెంత బాధ కలిగించానంటే మీకు, నేను పుడతానని తెలిసినప్పటి నుంచే మీకు చెరసాల ప్రాప్తమైంది. నాలాంటి బిడ్డలు
ఏ తల్లిదండ్రులకి లేకుండా ఉండుగాక అని చాలా బాధపడి యస్తయోరాత్మజం కల్యః ఆత్మనా చ ధనేన చ వృత్తిం న దద్యాత్ తం ప్రేత్య స్వమాంసం ఖాదయంతి. తల్లిదండ్రులకు తన దేహంతో సేవ చేయాలి, తన సంపదతో సేవ చేయాలి. ఆ పని ఎవడు చెయ్యడో వాడు ఎలాంటి వాడు అంటే తన మాంసాన్ని తానే వండుకు తినేవాడు ఎంత నీచుడో అటువంటి వాడు అయిపోతాడు. అది ఎవరంటున్నారు? కృష్ణుడంతటి వాడు ఆ మాట అన్నాడు. అంటే కృష్ణుడిని మనం ఆరాధ్యమూర్తిగా ఆరాధించడంతో పాటు ఒక ఆదర్శమూర్తిగా స్వీకరిస్తే కృష్ణుడు తన ప్రవర్తన ద్వారా, తన జీవన వైఖరి ద్వారా మనకి ఇస్తున్న ప్రబోధం ఏమిటి అంటే తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, తల్లిదండ్రులకు కష్టం కలగకుండా జాగ్రత్త పడాలి. ఇంకో మాట కూడా అన్నాడు, మాతరం పితరం వృద్ధం భార్యాం సాధ్వీం సుతం శిశుం. మీరు కుటుంబ వ్యవస్థ అన్నారు. అవును. చిన్నపిల్లల్ని చూసుకోవాలి, భార్యను జాగ్రత్తగా చూసుకోవాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి, ఇంట్లో వృద్ధులు ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా తాతగారు ఉంటారో ఒక కుటుంబంలో జాగ్రత్తగా చూసుకోవాలి. గురూన్ విప్రం ప్రపన్నంచ, తను ఆశ్రయించిన వారు ఎవరైనా ఉంటారు. కల్యో బిభ్రన్ శ్వసన్మృత, వాళ్ళని ఎవరైతే పట్టించుకోకుండా కేవలం స్వార్థంతో బ్రతుకుతాడో వాడు బ్రతికి ఉన్నా మరణించిన వాడితో సమానమే. జీవన్మృతుడు అంటారు. జీవన్మృతుడు, జీవన్మృతుడు వాడు ధరిత్రిన్ అని అనువాదం చేశారు. చెప్పారు. ఇదే మాట వాడారు. సోమరిపోతుగా ఉండద్దు, బాధ్యతారాహిత్యం కలిగి ఉండద్దు. బిడ్డల్ని చూసుకోవాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి, భార్యని చూసుకోవాలి, ఇంట్లో పెద్దల్ని చూసుకోవాలి, గురువుల్ని గౌరవించాలి. ఒక వ్యక్తి ఎంత బాధ్యతాయుతంగా అయిన వారందరికీ బాసటగా నిలబడితే ఆ కుటుంబం వీధిన పడకుండా ఉంటుంది. కుటుంబం వీధిన పడకుండా ఉంటే కుటుంబానికి కదా ఉపయోగం, సమాజానికి ఏమిటండి అంటే వీధిన పడితే ఈ కుటుంబం సమాజానికి భారం అవుతుంది. కాబట్టి నా కుటుంబాన్ని నేను చూసుకుంటున్నానంటే అది పరోక్షంగా సమాజ సేవ కూడా. కాబట్టి సమాజం పట్ల కుటుంబాన్ని సక్రమంగా చూసుకోవడం ద్వారా పరోక్షంగా సమాజానికి భారం కాకుండా ఉంటాడు బాధ్యత కలిగిన గృహస్థు, యజమాని అనే విషయాన్ని దీని ద్వారా మనం గ్రహించడానికి మంచి అవకాశం కనపడుతుంది. ఈవేళ కుటుంబాల వ్యవస్థ చూస్తుంటే మనకి చాలా చాలా బాధాకరంగా కనపడుతుంది. వాళ్ళ దగ్గర దైవ ఆరాధన ఉంటుంది, దైవభక్తి ఉంటుంది, గుళ్ళకి గోపురాలకు పెడతారు, యాత్రలు చేస్తూ ఉంటారు, పూజలు పునస్కారాలు చేస్తారు, తల్లిదండ్రులు పట్టించుకోరు. ఈ కృష్ణ పరమాత్మనే పూజిస్తారు, కానీ కృష్ణుడు ఏం చెప్పాడో అది పట్టించుకోరు. కృష్ణుడు చెప్పినట్టు చెయ్యాలి, అంతేగాని కృష్ణుడి ప్రతిమకు పూజ చేసినంత మాత్రాన ప్రయోజనం ఉంది. ఈ విషయం ఆలోచించండి అని భాగవతం చెప్పడం కోసం ఈ సన్నివేశంలో కృష్ణుడు కన్నీళ్లు కారుస్తూ తల్లిదండ్రుల విషయంలో ఇలా ప్రవర్తించాడు. ఆయన చేతనే చెప్పించింది. ఆయన చేతనే చెప్పింది. చాలా గొప్ప విషయం. అంటే నేను చేసినట్టు కాదు, నేను చెప్పినట్టుగా మీరు ఆచరించండి అని చెబుతూ ఆయన స్వయంగా చెప్పాడు అన్నమాట. తనను కన్న తల్లిదండ్రుల విషయంలో బిడ్డ ఎలా ప్రవర్తించాలో, ఎలా ఆలోచించాలో ఈ విషయాన్ని చెప్తోంది. మనకి సంప్రదాయంలో కూడా జీవతో వాక్యకరణాత్ ఇలాంటి మాట ఉంది. బ్రతికి ఉన్నంత వరకు తండ్రి చెప్పిన ఆజ్ఞను పాటించాలి, తల్లి చెప్పిన ఆజ్ఞను పాటించాలి. అంటే జీవించి ఉన్నంత వరకు వారిని ప్రేమించడం, వారికి ప్రేమతో సేవలు అందించడం. కాలధర్మం అనివార్యం కాబట్టి వాళ్ళు కాలధర్మం చెందితే ఏ మంచి ఆశయం కోసం వాళ్ళు జీవించారో ఆ ఆశయాన్ని తాను కొనసాగించడం. ఆశయాన్ని కొనసాగించాలంటే శరీరం కావాలి, వాళ్ళకి లేదు. వాళ్ళు శరీరం వదిలేశారు, తనకుందిగా, తనకున్న శరీరం వాళ్ళు ఇస్తే వచ్చిందేగా. కాబట్టి ఈ శరీరంతో వాళ్ళు ఏ ఆశయాన్ని నమ్మారో దానికి అనుగుణంగా మానవుడు బ్రతికితే తల్లిదండ్రులు సేవ చేసినట్టే. కాబట్టి బ్రతికున్నప్పుడు తల్లిదండ్రులు సేవ చేయాలి, వారు మరణించిన తర్వాత కూడా పరోక్షంగా తల్లిదండ్రుల సేవ చేయవచ్చు అనే విషయాన్ని భాగవతం ఈ సందర్భంగా మనకు నిరూపిస్తోంది అని అనిపిస్తుంది. పోనీ అక్కడితో ఆగాడా కృష్ణుడు? కన్న తల్లిదండ్రుల విషయంలో ఇలా మాట్లాడాడు. పెంచి పెద్ద చేసిన యశోదానందుల దగ్గరికి వెళ్ళాడు. మాకు తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు నాకు బలరాముడికి, కానీ మీరు తల్లిదండ్రులాగా మమ్మల్ని సాకి ఇంత వాళ్ళని చేసి ప్రయోజకుల్ని చేశారు కదా. పితుర్యువాభ్యాం స్నిగ్ధాభ్యాం పోషితౌ లాలితౌ భృశం పిత్రోరభ్యధికా ప్రీతి ఆత్మజేష్వాత్మనోపి. ఎంత ప్రేమగా చూశారు మమ్మల్ని, కన్న బిడ్డల కంటే ఎక్కువగా చూశారే. అంటే కన్నవారి పట్ల, పెంచిన వారి పట్ల కూడా బాధ్యతాయుతమైన ప్రేమను కలిగి ఉండాలి సంస్కారవంతుడైన మానవుడు. అప్పుడు సమాజం బాగుంటుంది అనే ఒక అద్భుత సత్యాన్ని ఆవిష్కరించడానికి భాగవతం ఈ సన్నివేశాన్ని ఆధారం చేసుకుని, అంటే గురువుగారు పెద్దవాళ్ళే పేరని చెప్పి తీసుకెళ్ళి అనాథాశ్రమాలు అక్కడ పెట్టడం కాకుండా చాలా బాధాకరమైన సన్నివేశం అండి. ఇవాళ సమాజంలో మా దేశంలో వృద్ధాశ్రమాలు 100 ఉన్నాయి అంటే అది అభ్యుదయ సూచకం కాదు, బాధపడాల్సిన విషయం. నిజమే కదా. వృద్ధాశ్రమాల్లో చేరవలసిన దుర్గతి పట్టింది అంటే ఆ బిడ్డలు బాధ్యత లేకుండా ప్రవర్తించడం వల్లే. భాగవతం ఏం చెప్తోందంటే
కేవలం పూజలు పునస్కారాలతో కాలక్షేపం చేయమని చెప్పట్లేదు భక్తి అనే పేరుతో. భక్తి అనే పేరుతో సంస్కారాన్ని పెంచుకోండి, పవిత్రమైన హృదయాన్ని సంపాదించండి, బాధ్యతగా ప్రవర్తించండి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈవేళ ప్రస్తావించుకున్న అంశాలన్నీ కూడా అలాంటివి. భక్తి ఎందుకు అంటే వ్యక్తిగతంగా మోక్షాన్ని పొందడం ఒక్కటే కాదు. ఎప్పుడు వస్తుంది ఆ మోక్షం అయినా? ప్రవర్తన సక్రమంగా ఉన్నప్పుడే. మంచి ప్రవర్తన కావాలి అంటే మనస్సు బాగుండాలి. దైవ ఆరాధన పేరుతో మనస్సుని సంస్కరించుకోవడం. అందుకని ఇందాక మీరు అన్నట్టుగా కృష్ణుడి నోటే ఈ సత్యాలన్నీ పలికింపజేశారు. తల్లిని చూడము తండ్రి చూడము, మాకు తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, మీరు ఎంత బాగా చూసుకున్నారు మమ్మల్ని అని యశోదానందుల పట్ల కూడా కృతజ్ఞత ప్రకటించాడు. కన్నవారిని, పెంచిన వారిని ప్రేమతో, ఆదరంతో, కృతజ్ఞతాభావంతో వారి పట్ల జీవితం అంతా ప్రవర్తించడం అనేది కృష్ణ పరమాత్మ పాత్ర ద్వారా వ్యాసుల వారు భాగవతంలో మనకిస్తున్న ఒక అద్భుతమైన సందేశంగా. ఇందాకేదో మీరు అన్న దగ్గర ఒక చోట గురుగారు అయ్యా తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా అపేక్షయ అనే పదం వచ్చినట్టుంది. అక్కడ దానికన్నా ఎక్కువగా మమ్మల్ని అవునండి, అంటే కన్నవారి కంటే ఎక్కువగా, కన్నవారి కన్నా ఎక్కువ చూశారని ఎక్కువగా చూశారన్నాడు. అవునండి. పిత్రోరభ్యధికా ప్రీతి, కన్న తల్లిదండ్రులు ఎంత ప్రేమగా చూస్తారో అంతకంటే ఎక్కువ ప్రేమగా చూశారు మీరు. కన్న తల్లిదండ్రులు ఎవరో మాకు తెలియదు, మీరే కన్నవారు అనుకున్నాం మేము, అంత ప్రేమగా మీరు చూశారు. అంటే పెంచిన ప్రేమ యొక్క గొప్పతనాన్ని కూడా ప్రస్తావిస్తోంది. పెంచిన ప్రేమ గొప్పదే, కన్నవారి ప్రేమ గొప్పదే. వారందరి పట్ల కూడా బిడ్డ అయినవాడు బాధ్యతగా ఉండాలి. అప్పుడు సమాజం బాగుంటుంది. ఇవన్నీ సమాజం బాగుండడానికి కావాల్సిన అంగమైన అంశాలన్నమాట. సమాజం అంటే సమాజానికి రూపురేఖలు లేవు. వ్యక్తుల సముదాయమే సమాజం. ఆ వ్యక్తులు కుటుంబంలో ఉంటారు, విడిగా ఉంటారు, అన్ని రకాల ప్రదేశాల్లో ఉంటారు. కాబట్టి అన్ని చోట్ల వ్యక్తి యొక్క సంస్కరణ జరిగితే వ్యక్తి సంస్కరణ అనేది సమాజాభ్యుదయానికి ఒక నిచ్చెన లాంటిది. వ్యక్తులు సంస్కరింపబడకుండా సమాజం బాగుండాలి అంటే ప్రతివాడు సమాజం చెడిపోయిందండి అంటాడు. చెడిపోయింది వ్యక్తులు, సమాజం ఎప్పుడు బాగానే ఉంటుంది. వ్యక్తులందరూ చెడిపోతే సమాజం చెడిపోయింది. వ్యక్తులందరూ సంస్కరింపబడితే సమాజం అభ్యుదయం పొందుతుంది. వ్యక్తి సంస్కరణకు పెద్దపీట వేసి భక్తి అనే పేరుతో వ్యక్తుల్ని సంస్కరించడం ఎలాగో భాగవతం ప్రబోధించింది అనే విషయాన్ని మనకు బాగా తెలుస్తుంది ఈ సన్నివేశాల్లో. అందరూ ఈ పురాణాలు ఇవేవో అనేటప్పటికల్లా అన్ని మూఢ విశ్వాసాలని, మూఢాచారాలని, దానికి దీనికి సంబంధం లేదని చెప్తారు కదా. అపరస్పర సంభూతం కిమన్యత్ కామ హైతుకం అని చెప్పినట్టుగా మూఢాచారాలు ఉన్నాయా? దీని గురించి అసలు మనకి ఏం చెప్పారు? ఒక విషయాన్ని ఏం చేయాలి చెప్పారు? వాటిని మనం లోకంలో కొన్ని అపార్థాలు ఏర్పడ్డాయి స్వామి. ఏమిటంటే అపార్థాలు, పురాణేతిహాసాలన్నీ కూడా అభూత కల్పనలు. ఏదో కాలక్షేపం కోసం దైవం పేరుతో ఏవో చెప్పాయి తప్ప వాటిలో కొన్ని మూఢ విశ్వాసాలు కూడా పెరిగిపోయాయి అని అంటున్నారు. కానీ పురాణాలు మూఢ విశ్వాసాలను ప్రోత్సహించాల. వాటిని అర్థం చేసుకోవడంలో పొరపాటు పడిన వ్యక్తులు వాటిని మూఢ విశ్వాసాలుగా మార్చుకున్నారు. అది వీళ్ళ తప్పు, కానీ పురాణం ప్రబోధించిన వ్యాసుల వారి పొరపాటు కాదు. పురాణం సక్రమమైన పద్ధతిలో హేతుబద్ధంగానే చెప్పింది. ఈవేళ ఆధునిక కాలంలో హేతువాదం, కార్యకారణ సంబంధం ఇలాంటి మాటలు మనం మాట్లాడుతున్నాం. ఇవి ఆధునికమైన మాటలు కావు. మొట్టమొదటి హేతువాది కృష్ణ పరమాత్మే అనిపిస్తుంది మనకి భాగవతం చూస్తే. ఎందుకంటే ఆ నందగోకులంలో ఒక ఆచారం ఉంది. ప్రతి ఏటా ఇంద్రయాగం చేస్తారు. ఆ ఇంద్రయాగం చేసేటప్పుడు కృష్ణుడు కాస్త కొంచెం 10 ఏళ్ల పిల్లవాడు అయినప్పుడు వాళ్ళందరూ ఇంద్రయాగం చేయడానికి 9 ఏళ్ల వయస్సు అప్పుడు అని చెప్పారు వ్యాసుల వారు. ఆ 9 ఏళ్ల పిల్లవాడుగా ఉంటే తండ్రితో పాటు వీళ్ళేడు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈసారి ఇంద్రయాగం ఎలా చేయాలి ఏమిటి అవన్నీ మాట్లాడుకోవడానికి ప్రణాళిక సమావేశం అంటాం కదా, అలాంటి సమావేశం. అసలు ఎందుకు చేస్తున్నారు ఇంద్రయాగం, ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, ఏమిటి దీని ప్రయోజనం అని అడిగాడు కృష్ణుడు. సరే అందరూ వివరించాడు. ఇదయ్యా ఆయన సస్యాధిపతి, మనకి వర్షాలు సకాలంలో కురవాలి, పాడి పంట అభివృద్ధి పొందాలి, అందుకని ఇంద్రుడి యొక్క కరుణ పొందడం కోసం మనం ఈ యాగం చేస్తున్నాం ప్రతి ఏటా, ఇప్పుడు కూడా చేద్దాం అని నందుడు చెప్పాడు. వెంటనే కృష్ణుడు ఓ గొప్ప మాట అన్నాడు. ప్రతి ఏటా చేస్తున్నా సరే ఈ ఇంద్రయాగం చేయవలసిన అవసరం లేదు. ఎందుకని అంటే కర్మణా జాయతే జంతు కర్మణైవ విలీయతే సుఖం దుఃఖం భయం క్షేమం కర్మణైవ అభిపద్యతే. కర్మఫలాన్ని అనుభవించడానికి తగిన విధంగా పుడతాడు ప్రాణి. కర్మఫలాన్ని అనుభవించడానికి తగిన పద్ధతిలోనే శరీరాన్ని వదిలేస్తాడు. సుఖ దుఃఖాలు కానీ, భయం కానీ, క్షేమం కానీ మానవుడికి ఎలా కలుగుతోంది అంటే కర్మఫలానికి సంబంధించిన పద్ధతిలో కలుగుతోంది. అస్తి చేత్ ఈశ్వరః కశ్చిత్, ఎవరో ఇంద్రుడు అనేవాడు అధిపతిగా ఉన్నాడు, ఆయన వల్ల మనం బతుకుతున్నాం, ఆయన వల్ల సుఖంగా ఉంటున్నాం అనే ఆలోచన కలిగితే కర్మఫలం ఏదైనా ఉంటే భగవంతుడు ఇస్తాడు. కానీ కర్మఫలం ఏమీ లేకపోతే భగవంతుడు మాత్రం ఏమిస్తాడు? ఫలరూపి అస్య కర్మణాం
కర్తారం భజతే సోపి నహ్యకర్తుం ప్రభుర్హివ ప్రభుర్హి నహ. ప్రభువే అయినా సరే, భగవంతుడు అందరికీ ప్రభువే అయినా ఇతడి కర్మఫలం దాచుకున్నదేమీ లేకపోతే ఏమిస్తాడు? అందుకని కేవలం ఈ వట్టి పూజల వల్ల ఉపయోగం లేదు, ఇంద్రుడిని పూజించడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు. మరి ఏం చేయాలి? మన అభ్యుదయానికి ఎవరు కారణం ఆలోచించండి. ఈ ఆవులు కారణం, ఆవు దూడలు కారణం, గోసంతతి కారణం. ఆ గోసంతతిని పూజిద్దాం మనం. దాంతోపాటుగా ఈ మేఘాలు అలా ప్రయాణం చేస్తుంటే ఈ కొండకు తగిలి ఇక్కడ వర్షం కురుస్తుంది. కాబట్టి మనకు వర్షాలు కురవడానికి ఏది కారణం అవుతుంది అంటే గోవర్ధనం కారణం అవుతుంది. కార్యకారణ సంబంధం. అంటే ఇవాళ మనం ఆచరణాత్మకంగా ఆలోచించాలి, మూఢ విశ్వాసాలు పనికిరావు అంటున్నామే. కృష్ణుడు స్వయంగా ఆ మాట చెప్పాడు. మనకు జీవనాధారమైన ఆవుల్ని పూజిద్దాం. మేఘాలను అడ్డుకుని వర్షం కురవడానికి ఏ గోవర్ధనగిరి కారణం అవుతుందో ఆ గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాం. గోపబాలురందరినీ ఆదరించి గౌరవిద్దాం. సత్వం రజస్తమయితి స్థిత్యుత్పత్తి అంతహేతవ రజసోత్పద్యతే విశ్వం అన్యోన్యం వివిధం జగత్. సత్వరజస్తమో గుణాల ప్రస్తావన చేసి సృష్టికి దానికి ఉండే సంబంధాన్ని కృష్ణ పరమాత్మ నిరూపించాడు. ప్రతి ప్రాణి యొక్క మనస్సు ఈ 3 గుణాలతో కలిసి ఉంటుంది. దీన్ని బట్టి కథ నడుస్తోంది కానీ ఎవరో ఇంద్రుడు ఎక్కడి నుంచో ఏదో చేస్తాడనుకోవడం అవసరం లేదు సుమా. ఆ మాట స్పష్టంగా చెప్పాడు కూడా. రజసోత్పాదిత మేఘా వర్షంతి అంబూని సర్వతః. అన్ని వైపులా వర్షం కురిపిస్తోంది, నీరు వస్తోంది మనకి. ప్రజాస్తైరేవ సిద్ధ్యంతి మహేంద్ర కిం కరిష్యతి. ఏం చేస్తాడయ్యా ఇంద్రుడు అన్నాడు. ఈ మాట ఇంద్రుడు కోపం వచ్చే మాటగా అనిపిస్తుంది కానీ కృష్ణుడు ఎంత నమ్మకంగా చెప్పాడు. అంటే మనం ఏమనుకుంటామంటే పురాణాలన్నీ ఏవో పుక్కిడి పురాణాలండి, మూఢ విశ్వాసాలండి అని ఒక భ్రాంతి. మన గురువుగారు చిన్న మాట, మీరు అన్న మాట గురించి పుక్కిడి పురాణాలు అంటున్నాం కదా, దానికి ఒక చిన్న అర్థం చెప్తాను నేను. పురాణాలు పుక్కిడి పురాణాలే అంట, కాదంటారా? ఎందుకని? పుక్కిలి అంటే మన నోటు కదండి, నోట్లో పెట్టుకుని నీళ్ళు తాగుతుంటాం. పుక్కిలి మన నోట్లలో ఉండేటువంటివి. అంటే పూర్వకాలం అందరు మానవులు కూడా, సామాన్య మానవులు కూడా, గ్రామీణంలో ఉండేవాళ్ళు కూడా వాళ్ళ నోటి నిండా పురాణాలు ఉంటుండేవి. ఎప్పుడు చెప్పినా సరే పురాణాలు చెబుతుండేవాళ్ళు. వాళ్ళు ప్రతిదానికి పురాణం ఉదాహరణ చెబుతుండేవాళ్ళు. కాబట్టి పురాణాలు పుక్కిడి పురాణాలుగా చెప్పుకుందాం. కాబట్టి అలా చెప్పుకుందాం. పోనీ వాళ్ళ మాటని గౌరవిద్దాం మనం. పుక్కిట పట్టదగిన పురాణాలు, అది పుక్కిట పట్టిన పురాణాలు, అది బాగుంది. ఎందుకంటే ఎప్పుడైతే చిన్నప్పుడు కంఠస్థం చేసేసారో వయస్సు పెరుగుతున్న కొద్దీ ఈ శ్లోకం గుర్తొచ్చి, ఈ సూక్తి గుర్తొస్తే అనుభవం మీద బాగా అవగాహన కలుగుతుంది. పాదం కాలక్రమేణా దైనందిన జీవితంలో సక్రమంగా వినియోగించుకునే అవకాశం కలుగుతుంది. అందుకని కృష్ణుడు ఎంత ఆచరణాత్మకంగా మాట్లాడుతున్నాడు అంటే గోబ్రాహ్మణులను పూజిద్దాం, దీనులకు హీనులకు కడుపు నిండా అన్నం పెడదాం, ఎందులో హెచ్చు తగ్గులు లేవు, కుక్కలకు తగిన ఆహారం అందించి వాటిని చక్కగా పోషించుకుందాం అన్నాడు. మరి కుక్కల్ని కూడా, ఆవునే కాదు కుక్కని కూడా చూడమన్నాడు. ఆవులకు మంచి మంచి మేతలు అందిద్దాం, ఇది మనం చేయవలసిన పని. అంతేగాని ఊరికే ఏదో ఇంద్రుడిని పూజించేసినంత మాత్రాన మనకేదో ఒరిగిపోతుందని అనుకోవలసిన అవసరం, మనం పని చేయాలని చెప్తున్నాడు ఆయన. అంతే, పని చేయాలని చెప్తున్నాడు. తర్వాత ఆచరణాత్మకంగా ఎవరు కష్టపడుతున్నారో వాళ్ళని గురించి ఆలోచించాలి. ఇక్కడ శ్రమిస్తున్నది ఆవులు, గోపబాలురు. వాళ్ళని పట్టించుకోకుండా ఏదో ఇంద్రుడికి యాగం చేయాలి అనుకోవడం సరైన విధానం కాదు. సాటి ప్రాణులను నిర్లక్ష్యం చేసి ఎక్కడో అపూర్వంగా అదృశ్యంగా ఉన్న వాళ్ళని ఆరాధించవలసిన అవసరం లేదని ఈవేళ ఆధునిక భావం అని ఏది అనుకుంటున్నామో మనం, అది ఎంతమాత్రం ఆధునిక భావం కాదు, వ్యాసుల వారు భాగవతంలో చెప్పిన భావమే. కృష్ణ పరమాత్మ నోటే పలికింపజేశారు. అప్పుడే వచ్చినట్టుంది కదా ఆయనకు గోవిందుడు అని పేరు కూడా మరి ఈ ఆవుల దగ్గరే. ఇట్లాంటి అంశాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయండి. అలాగే ఇప్పుడు కాళీయమర్దన వృత్తాంతం ఉంది. ఎందుకు కాళీయుణ్ణి ఆయన పడగల మీద నాట్యం చేసి కాళీయుడిని ఆ సరోవరం నుంచి వెళ్ళిపోమన్నాడు? ఆ కాళీయుడి మీద ఏమైనా కోపమా? ఏమిటి కారణం అంటే కాళీయుడు అక్కడి నీటిని విషపూరితం చేస్తున్నాడు. మరి వాళ్ళంతా నీళ్లు తాగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాగునీరు సక్రమంగా ఉండాలి, నీరే ప్రాణాధారం అంతే. జీవనం అనే పేరు కదా నీరుకి. మరి ప్రాణాధారమైన నీరు కలుషితం కాకూడదు, విషపూరితం కాకూడదు. నీరే కాకుండా మాటి మాటికి ఆ పూత్కారం చేస్తున్నందువల్ల ఆ పాము నుంచి విషవాయువులు వస్తున్నాయి. ఆ వాయువు అంతా విషపూరితం అయిపోతుంది, ప్రాణాపాయం కలుగుతోంది. కాబట్టి పర్యావరణ పరిరక్షణ అంశాన్ని కూడా కాళీమర్దనంతో భాగవతం నిరూపిస్తోందని మనకు అనిపిస్తుంది. చాలా మంచి పని చెప్పారండి. అలాగే గోపబాలురు ఆకలేస్తోంది కృష్ణ అంటే అక్కడ ఋషులు యాగం చేస్తున్నారు, వెళ్ళి అడగండి అయ్యా అన్నాడు.
వాడు చివాట్లు పెట్టి పంపించారు. అరే నేను పొరపాటు పడ్డాను, పెరటి వాకిలి గుండా వెళ్ళండి, ఋషిపత్రులను అడగండి అంటే వాళ్ళు పెట్టారు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టకుండా మనం చేస్తున్న యాగం వల్ల ప్రయోజనం లేని తర్వాత ఋషులు గుర్తించారని చెప్పారు. అంటే ఇది ఎంత మానవీయ చాలా గొప్ప విషయం అది. గొప్ప భావం అది. అక్కడ పోతన్న గారు ఏమన్నారంటే, పరమేశ్వరార్పణంబుగా పరజనులకు భిక్ష ఇడిన పరమ పదమునన్ పరగెదరట. ఎంత విషయం అది. కాబట్టి సాటి వారి ఆకలిని తీర్చడం, ఒక వంక పర్యావరణ, ఒక తల్లిదండ్రుల సేవ, ఒక వంక దీనుల్ని హీనుల్ని ఆదుకోవడం, ఆవులకు కుక్కలకు సమానంగా ఆహారాన్ని అందించడం, అంటే అందరినీ చూడాలి, మానవుడు సక్రమమైన ప్రవర్తన కలిగి ఉండాలంటే విశాలమైన భావాలను మానవీయ దృక్పథం నుంచి భాగవతం చక్కగా నిరూపించింది అని ఈ అంశాలన్నీ పరిశీలించినప్పుడు మనకి బోధపడుతుంది స్వామి. గురువుగారు, అయ్యా దీంతో నాకేమర్థమైందంటే అయ్యా మూఢ విశ్వాసాలు కాదు, ఇవి గాఢమైన విశ్వాసాలు. బాగుంది, మనకు చాలా అత్యవసరమైన విశ్వాసాలు, మనం అందరం ఆచరింప తగినవి. ఈ భారతం లాంటి మన భాగవతం లాంటి విశేషాలు విన్నప్పుడు మనము సమాజంలో మనం ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఏ విధంగా తెలియజేయాలి, వాళ్ళు ఏ విధంగా భారతం అనే విశేషాలని చాలా చక్కగా విషయాలు చెప్పారు. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ గురించి మీరు చెప్పిన విషయం శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా చెప్పించారు. అది చాలా గొప్ప విషయం స్వామి. అదొక్కటే కాదు, మరణం గురించి భయపడిపోయి పారిపోవడము, ఇంకేదో చేయడం కాకుండా దానికి తగినట్టుగా మనము పరమాత్మని ఎంచుకోవాలి, పరమాత్మని మనము పూజించుకోవాలి. కేవలంగా పూజే కాకుండా ఇప్పుడు చెప్పిన ప్రకారంగా మీరు దానికి ఏం చేస్తే మనకు మంచిదో అది కూడా చేయాలని చెప్పన్నారు. మరి వివాహం విషయంకి వస్తే స్త్రీ యొక్క ఉద్దేశాన్ని, ఆవిడ యొక్క అహిమతాన్ని కనుక్కుని ఆవిడకి ఏది అవసరమో ఆ ప్రకారం చేయమన్నారు. ఒకవేళ పొరపాటున వాళ్ళు చేస్తుంటే దాన్ని కూడా కాదని చెప్పి తను చేసుకోవడం అవసరం ఉన్నప్పుడు అది కూడా దొంగతనంగా గోడల దగ్గర పారిపోవడం కాకుండా సమాజానికి ఎదిరించి వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళు ధైర్యంగా ముందుకెళ్ళి వాళ్ళ చేతనే తర్వాత అవుననిపించుకునే కార్యక్రమం చేయమని చెప్పారు. ఒక అద్భుతమైన విశేషాలన్నీ కూడా మనకి సమాజానికి ఈ రోజున మనం ఏది చెప్పాలో మరి ఇంకా నాకు చాలా ఆనందం కలిగించింది. ఇందాక చెప్పారు మీరు ఈ అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల గురించి. వృద్ధాశ్రమాలు పెరిగిపోయినాయి అంటే మన యొక్క గొప్పతనం కాదు, అది మన యొక్క చేతకాంతనమే అన్నారు. బాధపడాల్సిన విషయం. ఇప్పుడు అలాగే హాస్పిటల్ బాగా పెరిగిపోయినంటే కూడా నష్టమే కదా. హాస్పిటల్ ఎప్పుడు పెరిగిపోతే మనకి రోగాలు వస్తే పెరుగుతున్నాయి, అంటే రోగాలు పెరుగుతున్నాయి, అది మనకి సరైనది కాదని చెప్పి మంచి విషయాన్ని మాకు వాతావరణం కలుషితం అయితే వ్యాధులు పెరుగుతాయి కాబట్టి మంచి విషయాన్ని తెలియజేశారు గురువుగారు. భాగవతం పురాణం గురించి మీరు ఒక అత్యద్భుతమైన విశేషాలు మాకు అందించారు. మీకు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. స్వస్తి, శుభం భవతు. నమస్కారం అండి.